జానకి, హైదరాబాద్ బాగా డెవలప్ అయిపోయింది కదా? ఏమోనండి, అయ్యింది అనుకుంటా. అనుకుంటానేమిటి నీ మొహం? అయినా నా మొహం చూసి చెప్తావేంటి నువ్వు? అవునులే, నువ్వు సిద్ధి చూసిన మొహం అయితే కదా ఇదేగా మొదటిసారి రావడం. మరి ఎందుకు సార్ ఆమెను అడగటం? నువ్వు నన్నెందుకు అడగడం? ముందుకు చూసి నడుపు, లేకపోతే యాక్సిడెంట్ అవుతుంది. ఏమమ్మా ఊర్మిళ, హైదరాబాద్ బాగుందా? ఇది హైదరాబాదా? మనూరు కాదా నాన్న? మన ఊరేంటే నీ మొహం? మనం హైదరాబాద్ లో అడుగుపెట్టి అరగంట పైన అయింది. ఇంకా నీకు హైదరాబాద్ గుర్తు రాలేదా? వెధవ మధ్య మరుపు నువ్వు. ఏమాయ్ ఇక్కడాపు, ఇక్కడాపు. ఏ ఎవరు దిగద్దు ఇక్కడ. మరి ఎందుకు ఆపమన్నారు సార్? నేను ఆపమన్నది అక్కడ, ఇక్కడ కాదు. చెప్పిన చోటే ఆపమంటే ఎలా ఆగుద్ది సార్? మీటర్ ఎంత చూపిస్తే అంత ఇవ్వటం లేదా కరెక్ట్ గా? ఆ బాబు ఇప్పుడు దిగండి. తక్కువ ఇచ్చారండి. నేను ఆపమన్న చోట ఆపకుండా ముందుకు తీసుకెళ్లి తప్పు చేసావు. వెనక్కి తీసుకొచ్చి ఆ తప్పు దిద్దుకున్నావు. దిద్దుబాటుకి డబ్బులు ఉండవమ్మా. ఏం చూస్తారు, నడవండి. కేసులు లేవు, క్లయింట్లు లేరు, పచ్చళ్ళు కొనేవారు లేరు. కేసులు లేవు, క్లయింట్లు లేరు, పచ్చళ్ళు కొనేవారు లేరు. కేసులు ఏంటి ప్రకంపనం, భూకంపం వచ్చినట్టు? ఏం చూస్తావు, తీసుకో. బాబు బాబు ఇల్లరా. రాంబాబు ఇల్లు ఎక్కడా? అదిగో అక్కడ. ఇక్కడేనా? రండి రండి. అమ్మో, జగన్నాథమయ్య ఫ్యామిలీతో దిగాడేంటి? మండు వేసవిలో మూసీ నదికి వరదలు రావడం అంటే ఇదేనేమో. ముంచుకొచ్చి నీ ఉపద్రవాన్ని రాంబాబు ముందే నాకెందుకు చెప్పలేదు? హలో, ఎరా తీసుకెళ్ళిన పచ్చళ్ళు సేల్ అయ్యాయా? కొత్త స్టాక్ తీసుకురమ్మంటావా? నీ మొహం, హార్ట్ స్పెషలిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకురా. ఎందుకు? ఎందుకేంట్రా? జగన్నాథమయ్య వస్తున్నట్టు నాతో మాట మాత్రం అని చెప్పలేదండి నువ్వు. చిన్నప్పుడు ఆయన ఎంత టార్చర్ చేసేవాడు నీకు తెలీదా? నేను లాయర్ అవుతానంటే నీకు ఎక్కలే సరిగ్గా రావు, సెక్షన్లు ఎలా గుర్తు పెట్టుకుంటావని ఎంత ఎగతాలు చేసేవాడు. ఇప్పుడు కేసు లేక పచ్చళ్ళు అమ్ముకుంటున్నానంటే ఇంకెంత ఆట పట్టిస్తాడు. అడుగుతుంటే మాట్లాడవేంట్రా? ఆయన వస్తున్నట్టు నాకు ఎందుకు చెప్పలేదు? ముందు నాకు తెలిస్తే కదరా నీకు చెప్పడానికి. అంటే నీకు తెలీదా? తెలిస్తే నీకు చెప్పనా? చెప్ప పెట్టకుండా దిగాడనమాట. ఎప్పుడు దిగాడు? ఇందాకే చూసానురా. ఇప్పుడు ఏం చేద్దాం? నేనైతే చెట్టు కింద దాక్కున్నాను. మీరు కూడా ఎక్కడో చోటు దాక్కోండి. ఉంటాను, బాయ్. ఏంటి ప్రాబ్లం రా బాబు? ప్రాబ్లం కాదు, ప్రమాదం. పదా చెప్తాను. పితానీ మార్కు పచ్చళ్ళు. జానకి, పితానీగాడంటే మన రాంబాబు ఫ్రెండే కదా? అప్పుడెప్పుడు అనుకుంటానండి. అప్పుడెప్పుడు అనుకోవడం ఏంటే? ఎప్పుడు అనుకోవడంతో సరిపోతుంది నీ జీవితం అంతా. ఏమ్మా నీకు తెలుసుగా? ఓ, ఎందుకు తెలీదు నాన్న? మన వెనకింట్లో ఉండేవాడు కదా. వెనకింట్లో ఉన్నది సైతాన్గాడు, పితానీగాడు కాదు. నీ మతి మరుపు కాకులు ఎత్తికెళ్ళా. అయినా ఈ బోర్డుగాడు రాంబాబుగాడు ఒకటో అవునో కాదో తెలుసుకుంటే పోలా. అబ్బాయి పితానీ, పితానీ. అమ్మో, స్మెల్ చూసి పోలీస్ డే క్రిమినల్ పట్టుకున్నట్టు బోర్డులో పేరు చూసి పట్టుకున్నాడేంటి? ఏమైనా సరే దొరకకూడదు. పితానీ, ఒరే పితానీ, పితానీ, పితానీ. వల్ల కాదురా బాబు. నువ్వట్రా? అదేంట్రా అబ్బాయి చెట్టు చుట్టూరా తిరుగుతున్నావు? పని పాట లేదా? తిరిగితే మంచిదని చెప్పారు మావయ్య. రావి చెట్టు చుట్టూ తిరిగితే మంచిది, వేప చెట్టు చుట్టూ తిరిగితే మంచిది. చింత చెట్టు చుట్టూ తిరగమని చెప్పిన సన్నాసెవడ్రా? ఎప్పుడొచ్చారు? నేను ఒక్కనే రాలేదురా, మీ అత్తయ్యని మరదల్ని కూడా తీసుకొచ్చాను. ఇట్రా ఇట్రా ఇట్రా. వస్తున్నానండి. రాంబాబు గారికి జాగ్రత్తలు చెప్పి నేను దొరికిపోయానంటే. వీడు మన బడుగు తేగాడే. ఏమిటా గుడ్ల గోపలా గుడ్లప్పకించి చూస్తావు? పరిచయస్తుడు కనపడితే పలకరించాలని జ్ఞానం లేదు? నువ్వు బాగున్నావు అనుకుంటాను కదా బాబు. ఏమిటా పలకరింపు? వేధ అనుకోవడం నువ్వును. ఎలా ఉన్నావు అన్నయ్య?
ఎలా ఉన్నావన్నయ్య? ఆ పలకరింపు ఏమిటి? వీడు నీకు అన్నయ్య కాదు, బావ అవుతాడు. అవునరా అబ్బాయి, ఈ పచ్చళ్ళు ఏమిటి? అంటే నువ్వు ప్లేడర్ కాలేదా? అయ్యాను మావయ్య. నల్లకోటు. ఓహో, నల్లకోటు వేసుకుని తెల్లమొహం వేస్తున్నావు అనమాట. నేను చిన్నప్పుడే చెప్పాను కదరా, కనీసం పచ్చళ్ళైనా సరిగ్గా అమ్ముతున్నావా, లేకపోతే ఇంటికి తీసిపోయి వాడేసుకుంటున్నావా? పద ఇంటికి వెడదాం. నాకు చిన్న పని ఉంది మావయ్య. నాకు నీతో చిన్న పని ఉంది, పదవాయ్. రండి మావయ్య, ఇదే మన ఇల్లు. ఇది నీ ఇల్లేమిటి? నీ మొహం టూలెట్ బోర్డు తగిలించుంటా. నీకు కూడా దీనిలాగా మతి మరిపి వచ్చింది ఏమిటి? వేరే ఇంటికి తీసుకొచ్చావు? లేదు మావయ్య, ఇదే మా ఇల్లు. విడ్డూరం కాకపోతే ఇంట్లో మనుషులున్నా ఇల్లు అద్దెకి ఇవ్వబడినా అని బోర్డు తగిలించి చూడండి మా వానరు. ఇంటిది సరిగ్గా కట్టేడుస్తున్నారా? ఆవిడ కొంచెం కక్కుర్తి తెక్కులేండి. హౌస్ రెంట్ పెంచాలనుకున్నప్పుడల్లా ఇలాంటి జిమ్ముకులు చేస్తూ ఉంటుంది. పదండి లోపలికి వెళ్దాం. ఆహా. రాంబాబు, కొంప మురిగిపోనది రాంబాబు. పీతాననియ మీ పినతండ్రి ఫ్యామిలీని ఇంటికి ఎంట పెట్టుకుని వచ్చాడు. ఎలా తీసుకొచ్చాడు? వాడికి అసలు బుద్ధి లేదు. బయట బోర్డు పెడితే అది ప్లాన్ అని ఆ మాత్రం తెలీదా? ఎలా తెలుస్తుంది? నువ్వేమైనా ఫోన్ చేసి చెప్పావా ఏంటి? అయితే మరి ఇప్పుడు ఏం చేద్దాం? చేయటానికి ఏటుంది? ఎల్లి తలుపు తీయటమే. పదా. ఈ ఇల్లు ఖాళీ లేదు, ఇంకో ఇల్లు చూసుకోండి. చాలేరా వెధవ నాటకాలు నువ్వును. చిన్నప్పుడు నీకు నటన నేర్పింది నేను, నా ముందే నటిస్తావేటి? మీరే బాబాయ్. బాగున్నారా? బాగున్నావా పిన్ని? బాగున్నావా చెల్లాయ్? బాగున్నావా పితాని? ఒరేయ్, నీ పిచ్చి మహా పీక్కెళ్ళినట్టుందిరా. రోజూ కనపడేవాడిని బాగున్నావా అని అడుగుతావేటి? ఈ బడుద్దాయితో ఎలా వేగుతున్నావమ్మా నువ్వు? వెధవ యాక్టింగ్ వీడు. రోజు ఊళ్ళో టీవీలో చూస్తూనే ఉన్నాను, ఎప్పుడు ఆడాలని ఏడిపించడమే. ఇంట్లో నిన్ను కూడా అలాగే ఏడిపిస్తున్నాడా? అయ్యయ్యో, అదేం లేదు మావయ్య గారు. మీ అబ్బాయి చాలా మంచివారు. వచ్చిన చుట్టాలని గుమ్మంలోనే నుంచోబెట్టి మాట్లాడడంలో తెలుస్తోంది వీడి మంచితనం, వీడి మర్యాదను. అయ్యయ్యో, మీరు లోపలికి రండి మావయ్య గారు. మీరు తప్పకోండి, రండి. ఇంకా ఇక్కడే దేవ్యమహాలు వేసుకుని నుంచుంటారే, లోపల నడవండి. నడు. రమ్మంటారండి? అదే కదా నేను వాగుతున్నది. అరవంలో చెప్పానా ఏమిటి? రావే. నేను లోపలికి వెళ్ళమన్నాను, బయటకు కాదు వెళ్ళమన్నది. నడు. నువ్వెక్కడికి రా? మళ్ళీ బొట్టు పెట్టి చెప్పాలా నీకు? పదా లోపల నడు. ఫ్రెష్ అవ్వండి బాబాయ్. ప్రయాణం చేసి అలసిపోయి వచ్చి ఉంటారు కదా. ఏ నడిచి వచ్చావనుకుంటున్నావు? అలసిపోవడానికి అన్ని రైల్లోనే కానిచ్చేసాం. తినడానికి ఏమన్నా ఉంటే పెట్టు, అలాంటి టిఫిన్ తో సరిపెట్టుకో. డైరెక్ట్ గా భోజనాలే. కమ్మడి భోజనం పెట్టావమ్మా. అందుకని ఈ ఊళ్ళో ఎంతమంది చుట్టాలున్నా మీ ఇంటికే వస్తాం మేము. అంతా బాగానే ఉంది కానీ పప్పులో కాస్త ఉప్పు ఎక్కువైంది, పాయసంలో మరి కాస్త తీపి ఎక్కువైంది. నాకేమో ఉప్పు పడదు, దానికేమో తీపి పడదు. అంచేత స్ట్రైట్ గా బీపీ షుగర్ అని చెప్పొచ్చు కదా మావయ్య. ఎవరికి బీపీ, ఎవరికి షుగరు? నువ్వేం డాక్టర్ అనుకున్నావా? నోరు జారావంటే 4 చీల్చేస్తాను జాగ్రత్త. లేదు లేదు, మీకు బీపీ లేదు. ఎందుకీ ఊరు నుంచి ఉన్న పళానే ఎందుకు ఊడిపడ్డట్టు? చెప్పి రావాలి, చెప్పులు వేసుకుని రావాలంటే నాకు కుదరదురా. నీకు ఇష్టం లేకపోతే చెప్పు, వెళ్ళి ఏ హోటల్లోనే ఉంటాం. ఉండండి, దరిద్రం వదిలిపోతా. అయ్యో, ఎంత మాట మావయ్య గారు. మీ అబ్బాయి గారు ఏదో జోక్ చేశారు. పిచ్చి మొహం, జోక్ వేస్తే నవ్వాలే, ఏడవకూడదు. అలా నవ్వాలి. అది ఇంతకీ హైదరాబాద్కి ఎందుకు వచ్చారో చెప్పలేదు. మన ఇంటి వెనకాల సుబ్బిగాడు ఉండేవాడు చూడు, కూరగాయలు అమ్ముతూ ఉండేవాడు. వాడు పోయాడా? కాదు, హైదరాబాద్ వచ్చాడు. ఆయన వచ్చాడని మీరు వచ్చారా? వాడు 20 సంవత్సరాల క్రితం వచ్చాడురా. ఇక్కడ కూరగాయలు అమ్మి బాగా సంపాదించాట. ఓ, మీరు సంపాదిద్దామని వచ్చారా? కాదురా, బాకీ వసూలు చేసుకోవడానికి వచ్చాడు. ఎవరివ్వాలి? వాడే, ఆ సుబ్బిగాడే. ఎంత ఇచ్చారు? 5,000. 5,000 కోసం ఊరి నుంచి 3 మనుషులు టికెట్లు వేసుకుని వచ్చారా? నేను ఇచ్చింది 5,000 పడుద్దాయి, కానీ వాడు ఇవ్వాల్సింది 10,25,000. 5,000కు అంత డబ్బు ఎందుకు ఇస్తాడు? ఎందుకు ఇవ్వడు? వాడికి అప్పిచ్చింది నిన్నో మొన్నో కాదు, 25 ఏళ్ల నాడు. అది నా పెళ్లి రోజున నా కట్నం కింద వచ్చిన డబ్బులోంచి వాడికి అప్పిచ్చాను. అన్ని వడ్డీలతో కలిపి ఇప్పుడు ఇంత అయిందన్నమాట.
ఎంత వడ్డీ అనుకున్నా 5,000 10 లక్షలు ఎలా అయిందబ్బా? మళ్ళీ నువ్వు లెక్క ఎక్కలేదు, అన్ని లెక్కేసి నేను రాసి పెట్టుకున్నాను. అవును బాబాయ్, 25 కిందట అప్పు 25 తర్వాత ఎలా గుర్తొచ్చింది మీకు? నాకు గుర్తులేదురా. ఇంకో మీ పిన్నుంది కదా, కట్టిన డబ్బులు ఏం చేశారు కట్టిన డబ్బులు ఏం చేశారని రోజు నచ్చబెడుతుంటే పాత పుస్తకాలు తిరగేశాను. ఆ సుబ్బిగాడి ఖాతా కనపడింది. అలా వాడి కర్మ కాలిందనమాట. అంత డబ్బు అడిగితే ఇస్తాడా? మన సొమ్ము మనకెందుకు ఇవ్వడమ్మా, ఇవ్వకపోతే చంపేను. ఆ డబ్బు రాగానే ఏం చేస్తావు బాబాయ్? ఈ వయసులో నేనేం చేసుకుంటానరా అంత డబ్బు? మీ చెల్లెలు పెళ్లి చేయాలి కదా. ఆ? పెళ్ళంటే ఇలా సిగ్గుపడాలి, భయపడకూడదు. రాంగ్ ఎక్స్ప్రెషన్ నువ్వును. ఆ డబ్బులు రాగానే దీనికి నగలు చేయించాలి. పనిలో పనిగా ఆడబొడుచు లాంఛనాల కింద గంగకు కూడా 2 లక్షలు పెట్టి నగలు చేయించాలి. వచ్చినప్పుడల్లా మమ్మల్ని బాగా చూసుకుంటుంది కదరా. ఎందుకు చూసుకోదు బాబాయ్? పద అర్జెంటుగా సుబ్బయ్య దగ్గరికి వెళ్దాం. వాడు హైదరాబాద్లో ఉంటాడని తెలుసు కానీ అడ్రస్ తెలీదురా. అందరూ కూరగాయలవాడు అని పిలిస్తే నేను అలాగే పిలిచి ఇంటి పేరు మర్చిపోయాను రా. పర్వాలేదు మా అయ్యా, ఈ సిటీ నాకు కొట్టిన పిండి. ఎక్కడున్నా కనిపెట్టేద్దాం, పదరా. ఏం కావాలి బాబు? సుబ్బయ్య. ఏంటి? సుబ్బయ్య. నేను కూరగాయలనే అమ్ముతాను, మనుషుల్ని కాదు. కిలో వంకాయలు ఎంత సుబ్బయ్య గారు? కిలో 10 గాని. సుబ్బయ్య ఎవరు? మీరు కాదా? నేను రామయ్య. కూరగాయలు సుబ్బయ్యని పట్టుకోవడానికి కూరగాయల కోట్లనే తిరిగాం, అయినా సుబ్బయ్య కనిపించలేదు. నాకు ఐడియా వచ్చిందిరా. ఏంటి? ఆ జనంలోకి వెళ్ళి సుబ్బయ్య అని అరుస్తాను. ఎవరెవరు తిరిగారో నువ్వు గమనించు. ఎవరు తిరిగితే వారే సుబ్బయ్య. అబ్బా, నువ్వు బ్రిలియంట్ రా. సుబ్బయ్య, 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 సుబ్బయ్య గారు. సరిగ్గా వినబడిందో లేదో, ఇంకోసారి ట్రై చేస్తాను. సుబ్బయ్య, సుబ్బయ్య గారు. ఎవరా సుబ్బయ్య అని తెగారుస్తున్నారు? ఎలా అవతలకి ఫోన్ మాట్లాడుతుంటే అదో డిస్టర్బెన్స్. పండు అవతలకి. ఎవరి దగ్గరైనా బేరమాడు కానీ ఈ సుబ్బయ్య దగ్గర మాత్రం కాదు. సుబ్బయ్య కూరగాయలు. ఎస్, కూరగాయలు సుబ్బయ్య గారు. బాబాయ్, ఈయనెవరో చెప్పుకో చూద్దాం. మావయ్య, మీకెంతో దగ్గరైన ఎంతో ఇష్టమైన వ్యక్తి ఎవరో చెప్పుకోండి. ఎవరో చెప్పుకోవడానికి ఈయన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి? జానకి, వీడెవడో మన బంధువు అట. నీకేమన్నా తెలుసా? మీకే తెలియకపోతే నాకెలా తెలుస్తుందండి? పాప, పోనీ నీకు తెలుసటే? నేను మీకు తెలుసా? బాబాయ్, బాగా చూడండి, ఇతనే సుబ్బయ్య. ఎవడు? మీరు అప్పించిన సుబ్బయ్య. వీడు సుబ్బయ్య నా మొహం. కాదా? నేను సుబ్బయ్యనే. జానకి, వీడు సుబ్బయ్యేనా? కాదనుకుంటానండి. అనుకోడేమిటే నీ మొహం, వీడు సుబ్బయ్య కాదు. కాకపోవటం ఏంటండి, నేను సుబ్బయ్యనే. నువ్వు నేను అప్పించిన సుబ్బయ్యను కాదయ్యా. అప్ప ఎర్ర చీర కట్టుకున్న ప్రతిదీ నా పెళ్ళామే అన్నట్టు వెనకటి నీలాంటి వాడే. సుబ్బయ్య పేరు పెట్టుకోగానే నేను అప్పించిన వాడు అయిపోతాడా? అయినా ఆ సుబ్బయ్య ఎట్టుంటాడో తెలియకుండా ఎట్టా వెళ్ళారు ఎతకడానికి మీరు? అట్ట అడిగమ్మా. వాడు మొహం చూసింది నేను, వాడు తెలిసింది నాకు. నన్ను వెంట పెట్టుకుని వెళ్ళకుండా మీరు వెళ్ళి ఏం వెలగబెడదాం అనుకున్నారా? నన్ను తీసుకెళ్ళండి. ఆ సుబ్బయ్య గారు ఎక్కడున్నా క్షణంలో ఆనవాలు పట్టేస్తాను. ఆ పని చెయ్యండి, టైము మనీ 2 సేవ్ అవుతాయి. ఎక్కడున్నావయ్యా ఓ సుబ్బయ్య, ఏది అనుకోనయ్యా నీ చిరునామా. సిటీ కాని సిటీలు, సాగరం లాంటి నగరంలో. ఇప్పుడు ఎదురొస్తా నా అప్పు ఎప్పుడు తీరుస్తా. సుబ్బయ్య ఉప్పలపాడి సుబ్బయ్య, పత్తిపాడి సుబ్బయ్య, వానపల్లి సుబ్బయ్య, గోగినేని సుబ్బయ్య, కోట సుబ్బయ్య, సాన సుబ్బయ్య, జూపల్లి సుబ్బయ్య, మాటం సుబ్బయ్య, ఎరువా సుబ్బయ్య, అల్లాడి సుబ్బయ్య, ఇంటూరి. ఎక్కడున్నావయ్యా ఓ సుబ్బయ్య, ఏది అనుకోనయ్యా నీ చిరునామా.
అసలు పేరు ఒకటే తెలుసు, కొసరు పేరు ఏమిటో. రూపురేఖలొకటే తెలుసు, ఊరు వాడ ఏమిటో. బట్టతల ఒకటే తెలుసు, నీ బస్తీ ఏమిటో. సిటీలో ఉంటావని తెలుసు, ఆ పేట ఏమిటో. సుబ్బయ్య, అమీర్పేట సుబ్బయ్య, మూసపేట సుబ్బయ్య, నిజాంపేట సుబ్బయ్య, మలక్పేట సుబ్బయ్య, దూల్పేట సుబ్బయ్య, షేక్పేట సుబ్బయ్య, లింగంపల్లి సుబ్బయ్య, కూకట్పల్లి సుబ్బయ్య, నాంపల్లి సుబ్బయ్య, చిక్కడపల్లి సుబ్బయ్య, బాచుపల్లి. ఏ పని మనిషి ఇప్పుడే రావటం నువ్వు? ఎవరే పని మనిషి? లేటుగా వచ్చింది కాక పైగా ఎవరిని అడుగుతున్నావా నువ్వే? ఏంటా చూపు? త్వరగా బట్టలుదుకు, ఇంకా బోల్డ్ పనుంది. ఇల్లుడవాలి, అంట్లు తోమాలి, వంట చేయాలి, ఆ తర్వాత నా కాళ్ళు కూడా పట్టాలి. ఏంటి, నీ కాలు నేను పట్టాలా? ఇంత చిన్న వయసులో అంత మతిమరుపు పెట్టి నీకు? అబ్బా, సత్తున్నా నీ మతిమరుపుతో. ఈ 2 రోజులకే నాకు ఇలా ఉంటే ఎన్నాళ్ళు నేను కన్నోళ్ళు ఎలా సచ్చారో, ఇక కట్టుకునేవాడు ఇంకెలా సత్తాడో. గంగా, నా కూతురికి మతిమరి పని ఎన్నిసార్లు అంటావే? అదేమైనా పెద్ద రోగమా? అల్సరా, క్యాన్సరా, ఆస్తమానా? ఏ మీకు లేవా ఏ రోగాలును? నీకు ఇంగ్లీష్ పిచ్చి, మీ ఆయనకి యాక్టింగ్ పిచ్చి, పితానికి కేసులు పిచ్చి, మీ ఇంటి నిండా పిచ్చోళ్లే కదే. అత్తయ్యా, మీరేనా? లేక బతికొండగానే మిమ్మల్ని పూనాడా మావయ్య? మీ మావయ్య వస్తున్నారా? ఎక్కడమ్మా, ఎక్కడా? ఇప్పుడు అర్థమైనది మీరేటో. మావయ్య ఉంటే పిల్లి, లేకపోతే పులి. ఇదిగో అమ్మాయి, నన్ను జంతువులతో పోల్చడం నాకిష్టం ఉండదు. మీ మావయ్య అంటే నాకు భయమేం కాదు, గౌరవం. కాదనెవరన్నారు? ఇంకోసారి మా అమ్మాయికి మతిమరుపనా అంటే బాగుండదు. అయితే మీ అమ్మాయికి మతిమరుపు లేదా? వసేవ్, నేను మీ అమ్మనే. మరి మీ అమ్మాయి ఎవరు? నేను మీ అమ్మనైతే నువ్వు నా అమ్మాయివి కాదటే. నీ మతిమరుపు మండ, నీ మతిమరుపు కాకులెత్తగల, నీ మతిమరుపుకి మాయిదా రోగం రాను. నన్ననొద్దని మీరన్నిసార్లు అన్నారేంటో. వెళ్ళిన పని ఏటనేదిరా బాబు? సుబ్బయ్య గారు దొరికినారా? ఏం దొరకడమో ఏంటో, బాబాయిని సిటీ అంతా తిప్పి తిప్పి వడదెబ్బ కొట్టేసింది. మీకు వాడదెబ్బే కొట్టేసినది. నాకు ఇంట్లో మతిమరుపు కూతురు, మల్టిపుల్ డిజార్డర్ మదర్తో చెక్క భజన అవుతోంది. ఇద్దరూ కలిసి నాతో చెడు కూడా ఆడుకుంటున్నారు. ఇక తిరగడం నా వల్ల కాదురా. బైక్ పెట్రోల్కి 5,000 ఖర్చు పెట్టాం, సిటీ అంతా అంగులు వెతకం, కానీ ఆ సుబ్బయ్య దొరకలేదే. నా అనుమానం, ఆయన సిటీ చూడ్డానికే మనకి వంక చెప్పినట్టున్నాడ్రా. చాచా, అట్లాంటిదేం అయ్యుండదు రాంబాబు. మావయ్య నిజంగా అప్పు కోసమే వచ్చుంటాడు. వసూలైతే నాకు నగలసే ఇస్తాడు కదా. అందుకేగా మనకి తిప్పలు. వామ్మో, ఆ నగలు వద్దు, ఈ తిప్పులు వద్దు. అయినా ఆ సుబ్బయ్య గడు ఉన్నాడో లేదో? ఉన్నా ఆయనకి ఇచ్చినప్పుడు గుర్తుందో లేదో. మనకెందుకు వచ్చిన గొడవ, మన వల్ల కాదని చెప్పి పంపించేద్దాం. కరెక్ట్ రా. మన పనులు మానుకొని ఈ పనికిరాని పనులు చేయడం నా వల్ల కూడా కాదు. పద చెప్దాం. ఆ తల్లి కూతులతో పాటు నా వల్ల కూడా కాదు. పదండి సేపు. పద. ఇద్దరు నేను చెప్పినట్టు చెప్పండి. చెప్తారా లేదా? చెప్తామండి. చెప్తాం నాన్న. థ్యాంక్స్, నా అన్నాన్ని గుర్తుపెట్టినందుకు. చాపండి. ఏం చేస్తున్నారా వాళ్ళు? ఏదో ఫ్యామిలీ ప్రేయర్ అనుకుంటా. ఈ టైంలో వాళ్ళని కదిలించడం మంచిదంటావా రాంబాబు? నేను సుబ్బడికి ఇచ్చిన 5,000 ఈ వేళటికి ఇబ్బడి ముబ్బడిగా పెరిగి 10,25,000 రూపాయలు అయింది. అది వసూలు చేసి మనకి, మన కుటుంబానికి మంచి చేద్దాం అనుకున్నాను. కానీ ఆ సుబ్బయ్య ఆచోకి దొరకలేదు. మన వల్ల కొడుకు లాంటి రాంబాబు ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్నాడు. అందుకే నేను చింతిస్తున్నాను. నేను చింతిస్తున్నానండి. నేను చింతిస్తున్నాను నాన్న. అమ్మయ్యా, మనం ఇబ్బంది పడుతున్నట్టు వాళ్ళు గుర్తించారా? అవునరా, మనం చెప్పకముందే వాళ్ళు వెళ్ళిపోయేలా ఉన్నారా? అలా జరిగితే హ్యాపీగా తేటి. కాబట్టి ఈ విపత్కర పరిస్థితుల్లో నేను నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయానికి మీ ఇద్దరూ కూడా కట్టుబడి ఉండాలి. ఉంటామని చేయి దించేస్తారే, చేయి చాపండి. అది ఏంటా కట్టుబడి? సుబ్బిగాడికి ఇచ్చిన అప్పు
వాడు తీర్చే వరకు ఆ డబ్బుని మనకి గంగకి సరి సమానంగా పంచే వరకు ఈ హైదరాబాదుని వదిలిపెట్టిపోయే ప్రసక్తే లేదని చెప్పి నా పుత్ర సమానుడైన రాంబాబు మీద ఒట్టేసి చెప్తున్నా. ఒట్టేస్తున్నావా?